గుజరాత్లోని కచ్ జిల్లాలో అత్యంత పురాతన పాముకు సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. కచ్ జిల్లాలోని పందోరాకు సమీపంలో ఓ లిగ్నైట్ గని ఉంది. ఆ గని తవ్వుతున్నప్పుడు అతి పొడవైన పాముకు సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. ఈ అవశేషాలపై అధ్యయనం చేపట్టిన శాస్త్రవేత్తలు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రపంచంలో ఇప్పటి వరకు బయటపడిన పాము అవశేషాల్లో అత్యంత పొడవైనది ఇదేనని తెలిపారు. ఆ అవశేషాల ఆధారంగా ఆ పాము పొడవు దాదాపు 15 మీటర్ల పొడవు వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ అవశేషాలు 4.7 కోట్ల ఏళ్ల నాటి జీవికి సంబంధించినవని భావిస్తున్నారు. ఐఐటి రూర్కీ ప్రొఫెసర్లు సునీల్ వాజ్పేయి, దేబ్జిత్ చేసిన ఈ అధ్యయనం గురించి నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ఒక కథనం ప్రచురితమైంది. ఈ పాముకు వాసుకి ఇండికన్ అనే పేరు పెట్టారు. పురాణాల ప్రకారం ఈ పేరును శివుడితో సంబంధమున్న పాము గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ అవశేషం మార్ట్సోయిడే జాతికి చెందిన సర్పానిదని, 4.7 కోట్ల ఏళ్ల క్రితం భారత్లోనే జీవించేదని, పాముల్లో ఇదే అతిపెద్దదని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ప్రస్తుతం రెటిక్యులేటెడ్ పైథాన్ అని పిలుస్తున్న పాము భూమిపై అతి పెద్ద పాముగా చెలామణి అవుతున్నాయి. ఇవి ఆగ్నేయాసియా అంటే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లో కనిపిస్తాయి. వీటి పొడవు 6.25 మీటర్లు. అయితే తాజాగా దొరికిన ఈ అవశేషం పొడవు 11 నుంచి 15 మీటర్ల వరకు ఉండొచ్చు. నిజానికి 2005లో తొలిసారి ఈ అవశేషాలు బయటపడ్డాయి. ప్రొఫెసర్ సునీల్ వాజ్పేయి వీటిపై పరిశోధన జరిపారు. ఈ అవశేషాలు మొసలివి కావచ్చని అనుకున్నారు. 2022 వరకు అవి సునీల్ ల్యాబ్లోనే ఉండిపోయాయి. ఆ తర్వాత దేవ్జిత్ రంగప్రవేశం చేసి అధ్యయనం కొనసాగించారు. ఇద్దరూ కలిసి ప్రయోగాలు ప్రారంభించి అది పాము అవశేషమని కనుగొన్నారు.